రైట్. ఏం పేరు? లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు ఏం చేస్తుంటారండి? ఏం లేదు, రిటైర్డ్ ఆర్టీసీల. రిటైర్డ్. బాగా మాకు జీతాలు బాగా వస్తాయి. ఆర్టీసీ గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏంది మరి ఆర్టీసీ వ్యవస్థ ఎట్లా ఉంది? మరి ఒకప్పుడు ఫ్రీ బస్ లేకుండే, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చేసింది. ఎట్లుంది అంటారు అసలు పరిస్థితులు? ఎట్లా ఉంది? ఆడవాళ్ళకి అయితే మంచిగా ఉంది, వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. ఈ మా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారు కదా. ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏం చేస్తారు పాపం, తప్పదు కదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏడాది పాలన పూర్తి అయిపోయింది. ఏడాది పాలనలో సంబరాలు, విజయోత్సవ సంబరాలు కూడా చేసిరు కాంగ్రెస్ పార్టీ. ఏంది మరి ఎట్లుంది అంటారు? డబ్బులు సొమ్ము మన ప్రజలదేనా? ప్రజల సొమ్ము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నారు. సో మరి నల్గొండ పరిస్థితి ఎట్లా ఉందండి? ఇప్పుడు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి పదవిలో ఉన్నాడు. సో మరి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, ఎలక్షన్ టైంలో చెప్పిన హామీలు గానీ ఏమన్నా నెరవేర్చే పనిలో ఉన్నారా? ఉన్నారు సార్. కోమటిరెడ్డి గారు జర మంచి వ్యక్తి, ఆయన మంచిగానే చూస్తాడు. ఇప్పుడు ఇంతవరకు ఇంత ముందు కూడా బాగానే చేసిండు, ఇప్పుడు కూడా పర్వాలేదు. ఏదన్నా మా హాస్పిటల్ బీద వాళ్ళు పోతే సాయం చేస్తాడు. పెన్షన్ వస్తుందా మరి? పింఛన్ మాకు ఏది పెన్షన్ లేదు, ఏది లేదు. మాకు ఆర్టీసీలో లేదు. ఇక మరి 2000 పింఛన్ అయితే మరి ఏమి ఇప్పిస్తాడో మరి అందరం అడుగుతున్నాం. ఏదైతే వీళ్ళు చెప్పినట్టు 100 రోజుల్లో పూర్తి చేస్తాన్న 6 గ్యారెంటీల విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటారా, సక్సెస్ అయిందంటారా? ఇప్పుడు మనం ఇంకా ఏం చేయలేదు కదా సార్. కొన్ని అయితే ఇప్పుడు ఆ రైతు బంధు అనేది, ఇంకోటి బోనస్ అని ఏది ఇంకా అన్ని అమలు చేయలేదు. అవి చేస్తేనేమో జరగ వాళ్ళకి మంచి పేరు వస్తుంది. మరి ఉండంగా మళ్ళా చేయకపోతే మాత్రం అంత ఉండదు. అంటే మరి గత ప్రభుత్వం ఎట్లా అనిపించింది? మరి గత ప్రభుత్వ పాలన ఎట్లా అనిపించింది? మంచిగానే చేసింది, కాకపోతే జర ఓవర్ చేసిరు. కానీ ఇక వాళ్ళు ఓవర్ చేయటంలో ఇక ఇక్కడ ఇట్లా ఇది అయిపోయింది. వాళ్ళు మనం ఏమంటాం చెప్పలేము. సో మరి నల్గొండ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చేస్తా అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సాధ్యం అవుతుంది? చెప్పలేము సార్. అవుతుంది అంటున్నారు. మరి అయితే మంచిదే కదా, అయితే మంచిదే. ఎప్పటికైనా ఇక ఈ మధ్యన ఈ గుట్టలు ఉండటం వల్ల రింగ్ రోడ్ అయితేనే మంచిది. మెట్రో కూడా చేస్తా అంటున్నాడు. మెట్రో అంటే ఏమో ఎప్పుడు చేస్తాడో కానీ ఈ మెట్రో కాకుండా ఆ రింగ్ రోడ్ ఒకటి, సొరంగం ఒకటి మెయిన్ ఆ సొరంగం అనేది చేస్తే మనకు నల్గొండకు మా బాధలు, ఈ మోకాళ్ళు నడవలేక చాలా మంది బాధపడుతుర్రు. పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు మధ్య వయసు వాళ్ళు కూడా ఈ ఫ్లోరైడ్ వాటర్కు చాలా బాధపడుతుర్రు. అది ఒక్కటి చేస్తే చాలా మంచిది సార్. సో ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఒకవేళ ఎన్నికలు వస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు? మరి ఏంది ఏమన్నా ఈ వ్యతిరేకత వల్ల ఏమైనా మార్పులు జరిగే ఛాన్సెస్ ఉంటాయా? కొద్ది గొప్ప మారుస్తాటేమో సార్. అంటే ఈసారి ఈ లోపల అన్ని చేస్తేనేమో బాగానే ఉంటది. కానీ మరి మరి ఎలక్షన్లో మరి ఏమన్నా దెబ్బతింటుందేమో. మరి అన్ని కొర్రీలు పెడుతుండు ప్రతిదానికి. బీడు భూములకు లేదని, అది అని ఇది అని అట్లా పెట్టడం. ఇప్పుడు ఆయన ఇచ్చేది ఎంత? 7 ఎకరాలకో 8 ఎకరాలకో 10 ఎకరాలకు చక్క ఏ ఆంక్షలు లేకుంటే ఇవ్వాలి. కానీ వాటికి ఆవులు దరఖాస్తు పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. ఇచ్చేదే గది, ఇంకా దానికి ఇంకా అవన్నీ ఎందుకు? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.